హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది పట్టు శారీ అండి. చాలా బావుంటది. అయితే దీనికి తగ్గట్టు కంప్యూటర్ వర్క్ ఏయించిన. అయితే ఈ కంప్యూటర్ వర్క్ కూడా చూడండి మన శారీలో ఫ్లవర్స్ ఎలా వచ్చినాయో సేమ్ కంప్యూటర్ వర్క్ కూడా అలాగే చూజ్ చేసుకున్నా అనమాట. ఈ శారీలో ఫ్లవర్స్ ఇప్పుడు మనము ఈ బ్లౌజ్‌కి ఏయించిన ఫ్లవర్స్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు కటింగ్‌కెళ్ళిపోదాము. అయితే మనకు మధ్యలో హోల్ వచ్చింది. పైన నెక్ వచ్చిందండి. అయితే రెండిటిని తిప్పేస్తాము. ఇప్పుడు అదే నేర్చుకునేది. అయితే ఇక్కడ మనము మడత అయితే ఫోల్డింగ్ మన సైడ్ ఉంటుంది. ఓపెన్స్ ఆపోజిట్‌లో ఉంటాయి. బోట్ నెక్ కాబట్టి 36 ఇంచెస్ చెస్ట్ లూజ్ కాబట్టి ఇక్కడ హైటు 15 ఇంచులు తీసుకున్నా. 15 ఇంచెస్ తీసుకున్నా. షోల్డర్ వచ్చేసి 6.25 ఇంచులు తీసుకున్నా. అంటే ఫోల్డింగ్ నుంచి 6.25 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుండి 7 ఇంచుల దగ్గరికి కిందికి మార్క్ చేయాలి. ఎందుకంటే ఆర్మ్ హోల్ కోసం. తర్వాత చెస్ట్ లూజ్ 36 ఇంచెస్ కాబట్టి ఫోల్డింగ్ నుంచి మనం ఆర్మ్ హోల్ గీతలు తీసుకున్నాం కదా! అక్కడి వరకు 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేయండి. మళ్ళీ 9 ఇంచెస్ నుంచి 1½ ఇంచ్ ఖర్చు కోసం. మళ్ళీ 1 ఇంచ్ ఏమో టక్స్ కోసం ఎక్స్ట్రా. కిందికి ఇప్పుడు ఇలా లైన్ గీసి కిందికి ఒక లైన్ గీయండి. ఈ మూల దగ్గర 1½ ఇంచ్ ఇలా క్రాస్‌గా ఒక లైన్ తీసుకోండి. గీయండి. గీసిన తర్వాత ఇలా మధ్యలో నుంచి 9 ఇంచెస్ వరకు ఇలా క్రాస్‌గా ఒక లైన్ ఇది కర్వ్ తీయండి. ఇప్పుడు దీన్నైతే కట్ చేయాలి. దీనికి మనం నెక్ కట్ చేయట్లేము. ఎందుకంటే ఇది వర్క్ కాబట్టి మగ్గం వర్క్ అయినా, కంప్యూటర్ వర్క్ అయినా మనం ఇలా నెక్ కట్ చేయకుండానే కట్ చేసుకోవాలనమాట. మనము పైన షోల్డర్ కట్ చేసినాము. ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఖర్చుకు క్లాత్ ఉంటది కదా! అంతవరకు కట్ చేసుకుంటాము. ఇలా నెక్ అయితే కట్ చేయలేదు. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే వర్క్ క్లాత్ అయితే తీసుకోవాలి. తీసుకొని దాన్నైతే మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని మనం సెంటర్‌లోకి ఎలా ఫోల్డింగ్ చేసుకుంటామో సేమ్ వర్క్ అంతా పైన నెక్ కూడా ఇటు సైడు, అటు సైడ్‌ది సేమ్ ఉండేట్టు చూడండి. చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు లైనింగ్‌ను 15 ఇంచెస్ పెట్టినాం కదా! ఇదిగోండి నెక్ ఇక్కడ వర్క్ వచ్చింది కూడా కరెక్ట్ 15 ఇంచెస్‌కే వచ్చింది. పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు ఇలా మనం పైకి పెట్టుకొని ఇలా మొత్తం అయితే కట్ చేసుకోవాలి. కింద కూడా మనకు కింద క్లాత్ అయితే వర్క్ ఏసిన క్లాత్ అయితే ఎక్స్ట్రా ఏం వదలలేదు. కరెక్ట్‌గా పైనుంచి కిందికి 15 ఇంచెసే వచ్చింది. అంతే. దీన్నైతే ఇలా చూడండి మనకు ఇప్పుడు మనకు వర్క్ ఏసిన మంచి సైడే లైనింగ్ ఉండాలి. తర్వాత మనకు ఇలా పైనుండైతే మనము రివర్స్ ఉంటుంది కదా! రివర్స్ మీది లైనింగ్ అనేది కిందికెళ్ళాలి. అప్పుడు మనకు ఈ రివర్స్‌లో మనకు వర్క్ అనేది కనిపిస్తదనమాట. అప్పుడు కుట్టడానికి ఈజీగా ఉంటది మనకు. ఇక్కడ నేను క్లాత్ ఏసింది కూడా చూడండి సేమ్ 2 ఒకటే ఇలా సేమ్ కట్ చేసుకున్నా కాబట్టి క్లాత్‌ను నెక్ గానీ, ఈ షోల్డర్స్ గానీ, ఆర్మ్ హోలు సమానంగా ఉండేట్టు పిన్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఆ నెక్ అయితే కట్ వర్క్ లోపలంతా చిన్నగొచ్చింది కట్ వర్క్ అయితే చాలా. ఎందుకంటే చిన్నగా ఆకులొచ్చినాయి. చిన్నగా బూటీస్ లాగొచ్చినాయి. ఇంకా ఫ్లవర్స్ వచ్చినాయనమాట. వాటినే ఇలా కట్ వర్క్ ఇచ్చిండ్రు. చాలా చిన్నగా అండి. ఇప్పుడు నేను పైనేసిన మళ్ళీ ఇప్పుడు కింద ఏసేస్తున్నా. ఇలా తిప్పుకుంటూ మూలల దగ్గర నీడిల్ దింపండి. దింపుకుంటూ, తిప్పుకుంటూ కొద్దిగా టైం పడతది. నిదానమైనా సరే షేప్ అయితే మంచిగా వచ్చేట్టు కుట్టుకోవాలి వీటిని. కట్ వర్క్ అంటేనే అది టైం పడతది. ఎందుకంటే తిప్పుకుంటూ కొద్దిగా మూలల దగ్గర చూసుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఎప్పుడైపోతదా అని కుట్టకూడదు. ఇలా ఫస్ట్ అయితే ఇప్పుడు ఇదిగోండి మొత్తం ఇలా రెడ్ మార్క్ ఉంది కదా! దాని అంచు లైన్ బార్డర్ పోంటి కుట్టుకుంటూ వచ్చిన నేను. తర్వాత పిన్స్ తీసేయండి. తీసేసి ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత మధ్యలో అయితే కొద్దిగా మన వర్క్‌కి కుట్టేసిన దానికి ఒక 1/2 ఇంచు బయటికి ఇలా కట్ చేయాలనమాట. మనకు క్లాత్ అనేది ఉంచాలి. అయితే ఇక్కడ మనం తిప్పేసాం కాబట్టి కొద్దిగా క్లాత్ నేనైతే ఎక్స్ట్రానే ఉంచిన. మరీ ఎక్కువ ఉంచితే తిప్పేయడానికి రాదు. చూసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని ఇలా మూలలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఇలా కట్స్ అయితే ఇవ్వండి. కట్స్ ఇస్తేనే మనకు తిప్పేయడానికొస్తది. ఇలా క్లాత్ అయితే మొత్తము ఆ కట్స్ ఇవ్వండి. కట్స్ ఇచ్చి
ఇట్లా కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగును ఆ హోల్ ఉంది కదా మధ్యలోకి ఇలా మెయిన్ క్లాత్ మధ్యలో నుంచి కిందికి అనేసేయండి. మనకు కిందికి పోతుందన్నమాట అది. మనము కట్ చేసినాం కదా పోతుంది. ఇప్పుడు మనం కట్స్ ఇచ్చినాం కదా ఫింగర్తో ఆ కట్స్ని ఇలా మంచిగా అనుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా లోపల క్లాత్ ఎక్కువ వదిలినందుకు కొద్దిగా ఇబ్బందే అవుతుంది. కానీ ఏంటంటే మరీ తక్కువ క్లాత్ వదిలితే అది కొద్దిగా ఏమన్నా పిక్కిలుకుపోతే కష్టమని వర్క్ వేయించింది కదా అందుకనే నేను కొద్దిగా ఎక్కువనే ఎక్స్ట్రా క్లాత్ ఉంచి దాన్ని తిప్పేసిన అనమాట. ఇలా మీకు క్లాత్ ఏమైనా రాకపోతే ఏదైనా నీడిల్తోనైనా ఇలా అనుకుంటే వస్తుంది బయటికి. ఇప్పుడు ఆ మూలను మనం కట్ వర్క్ కుట్టినాం కదా దాని మీదనే మూలలు ఆ బయటికి మొత్తం అనుకుంటూ కుట్టుకుంటూ రావాలి. లేదంటే ఆ మూలలు లోపల సైడే ఉండిపోతాయి. అందుకనే మీరు ఏదైనా పిన్నో ఏదైనా తీసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. లైనింగ్ను కూడా కనిపించకుండా మొత్తము రౌండ్గా కుట్టుకుంటూ రావాలి. ఈ కట్ వర్క్ ఏదైనా సరే అండి మన నార్మల్ బ్లౌజ్ కట్ వర్క్ అయినా సరే కొద్దిగా టైం పడుతుంది మూలల దగ్గర వాటి దగ్గర. అందుకనే నిదానంగానే చూసి కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి నేనైతే లైనింగ్ అంతా లోపలికి సర్దుకుంటూ ఆ కట్ వర్క్ అనేది ఆకులు కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కనిపించేట్టు చూసుకుని కుట్టుకుంటూ వస్తున్నా. ఇది కొద్దిగా టైం పడుతుంది, పర్లేదు. మంచిగా రావాలంటే టైం తీసుకోవాలి. ఇలా మొత్తం అయితే ఇక్కడ ఇంకా రెడ్ బార్డర్ వచ్చింది కదా అక్కడైతే ఇలా కుట్టుకుంటూ రావాలి. మీరు కూడా ఏదైనా శారీస్ తీసుకుంటే మాత్రము వాటికి ఇప్పుడు లోటస్ వస్తుంది, వాటికి తగ్గట్టు డిజైను పికాక్స్ వస్తాయి, వాటికి తగ్గట్టు డిజైను శారీ మీదకి బ్లౌజ్ వేయించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా అయిపోయింది, హోల్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్ కుట్టుకోవాలి. నెక్ కుట్టుకోవాలంటే ఈ కింది నుంచి ఇలా మడవండి. మనము పైన మంచి క్లాత్ వేసి ఇలా మడుచుకుంటూ వస్తున్నాం. నెక్ దగ్గరకు వచ్చేసరికి ఆపేయండి. ఆపేసి పైన క్లాత్ ఉంది కదా దాన్ని ఇలా రివర్స్ చేయండి. ఇలా చేసి దాన్ని ఇలా తిప్పుకోండి. అప్పుడు మనకు నెక్ అనేది కనిపిస్తుంది. మనకంటే లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు సమానంగా కట్ చేసుకున్నాం కాబట్టి రెండు సమానంగా పట్టుకొనే కుట్టాలి. మీకు ఒకవేళ అలా పట్టుకోవడం ఇబ్బంది అనిపిస్తే పిన్స్ అయినా పెట్టుకోవచ్చు. అలా రెండు పట్టుకొని నెక్ ఎలా ఉందో అలా కుట్టుకుంటూ రావాలి. ఇంకా లోపల సైడ్ క్లాత్ అయితే మన కుట్టు కిందికి పడుతుందేమో ఇలా సర్దుకుంటూ రావాలి. లోపల సైడ్కు అనాలి ఇలా అని. మళ్ళీ నెక్ ఉంది కదా పైన, మనము ఆ పైన షోల్డర్ మొత్తం సమానంగా ఉండేట్టు చూసుకోవాలి. లేదంటే మనము రివర్స్ తీసిన తర్వాత క్లాత్ ఎగుడు దిగుడు ఇట్లా పఫ్ లాగా వస్తుంది. అందుకనే కొద్దిగా చూసి కుట్టుకోవాలి. ఇలా ఇక్కడ కూడా పైన కొద్ది కట్ వర్క్ లాగా వచ్చింది, లైట్గా వచ్చింది, ఇక్కడ ఎక్కువేం రాలేదు. అందుకనే కొద్దిగా లైట్గా కుడుతున్నా అన్నమాట. ఇక్కడ పైన అయితే నెక్ షోల్డర్ అయితే సమానం చూసుకోండి. ఇంకా లోపల మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ అంతా ఇప్పుడు మనం కుట్టే కిందికి రాకుండా చూడండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్ ఒక 1/2 ఇంచు వదిలేసి ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత వీటినైతే ఇలా కట్స్ ఇవ్వండి. ఈ మూలల దగ్గర కూడా కట్స్ ఇవ్వండి. మరి వాటి దగ్గరికి తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే అది పోగులు లేస్తుంది మళ్ళీ. ఇప్పుడు మధ్య చూడండి ఇలా క్లాతులు అయితే మనకు మెయిన్ క్లాత్ లైనింగ్ ఉంటుంది కదా వాటి మధ్యలో ఇలా క్లాత్ని అయితే గుంజితే వస్తుంది అనమాట. చూడండి ఇలా చిన్నగా తీస్తే మనకు షేప్ బెల్ట్ ఎలా వస్తుందో సేమ్ మనము ఇది కూడా అలాగే వస్తుంది. ఇదిగోండి ఇలా చిన్నగా తీయండి. మగ్గం వర్క్ అయితే కొద్దిగా ఇదేమి మగ్గం వర్క్ ఇట్లా తీయాలనంటే ఏమైనా పూసలు ఇట్లా పోతాయేమో అనిపిస్తుంది. ఇది కంప్యూటర్ వర్కే కాబట్టి పర్లేదు, ఇలా తీసినా. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.